ప్రొఫెసర్ గారు, గతంలో చూసుకుంటే కనుక పెట్రోల్ ధరలు 50 పైసలు లేకపోతే ₹1 పెరిగితేనే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసేవి, ఎడ్ల బళ్లతో ధర్నాలు చేసేవి, ప్రజల నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చేది. ప్రభుత్వాలు కూడా భయపడేవి సార్ పెట్రోల్ ధరలు పెంచడానికి. కానీ ఇప్పుడు మోదీ పెంచడం లేదు, పెంచే ప్రసక్తే లేదు అంటూనే ఎలా ఇంత ధైర్యంగా పెంచగలిగారు? మోదీ గారడి, మీరు అన్నట్టు మోదీ మ్యాజిక్ ఏంటి సార్? ఏం లేదు, మ్యాజిక్ ఏంటంటే సహజంగా ప్రభుత్వం ఎప్పుడు భయపడుతుంది, ప్రజలు తమకు ఓటు వేయరేమో అనుకున్నప్పుడు భయపడుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఓటు వేయడానికి కారణాలు ఏంటి, ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు? మీరు అనేక పోస్ట్ పోల్ స్టడీ చూడండి, ఒపీనియన్ సర్వే చూడండి. ఎవరైనా బీజేపీకి ఓటు వేసే వాళ్ళు ఎకానమీ బాగా చేస్తున్నట్టు ఓటేశారా? మీరు లోక్ నీతి సిఎస్డిఎస్ స్టడీస్ 2019-24 తీయండి. క్లియర్గా ఎకానమీ విషయంలో లోయెస్ట్ రేటింగ్ మోడీ ప్రభుత్వాలు. మీరు అదేందుకు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇన్ ఇండియా టుడే కొట్టండి, మీరు అందులో కంపేర్ చేయండి. ఏ అంశం పైన మోడీ కోటేస్తున్నారో అందులో ఉంటుంది. మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే. రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి చేస్తారు. ఎకానమీలో మోడీని మెచ్చుకోరు. నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, ఇలాంటి అంశాలపైన మోడీకి హైయెస్ట్ మార్కులు వస్తాయి. అంటే అర్థం ఏంటి? 1 హిందుత్వ, 2 నేషనలిజం. అంటే దేశభక్తి అనే భావోద్వేగము, భారతదేశానికి మోడీయే రక్షణ అనే ఒక వాతావరణము, అది ఆపరేషన్ సింధూర్లు, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఒక నేషనలిస్ట్ ఫర్వర్ను పెంచి ఓట్లు పడతాయి. అందువల్ల పెట్రోల్ ధరలు పెరిగినా పెరగపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. రెండవది యాంటీ ముస్లిం రెటోరిక్. నేను ఉదాహరణ కూడా చెప్పాను గతంలో కూడా. నేను ఒకరోజు అనంతపురానికి టాక్సీలో వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాను. అతను వెళ్తున్న కొద్దీ, ఎలా ఉందయ్యా మీకు వ్యాపారం అంటే? చచ్చిపోతున్నాను సార్, గిట్టుబాటు అయితే లేదు, డీజిల్ ధరలు బాగా పెరిగాయి సార్, అసలు అంటే బతుకుడు, సామాన్యుడు బతుకుడు కష్టమవుతున్నారు సార్. అన్యాయం సార్, ప్రభుత్వాలు కూడా ఇంత డీజిల్ ధరలు పెంచితే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు అన్నాడు. నేను వెంటనే అడిగాను, అయ్యా భయ్, వెనకాల నీ కారు వెనకాల జై శ్రీరామ్ అని రాస్తుంది, నువ్వేమో ప్రభుత్వాలను తిడుతున్నావు, మరి నీవు జై శ్రీరామ్ ఉందంటే? అవును సార్, నేను బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో 15 రోజులు వెళ్ళాను సార్ అన్నాడు. మరి అదేంది, నువ్వే చెప్తున్నావు కదా, మోడీ కోసం నువ్వేమో 15 రోజులు నీ జీవనోపాధి కూడా వదులుకొని బీజేపీ కోసం ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్తో పాటు వెళ్ళావు నీ వెహికల్ తీసుకొని. మరి ఇప్పుడు ఏమో ప్రభుత్వాలు ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచితే మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి సార్, మీలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు సార్ అని ఎందుకు అంటున్నారు అన్నా. అంటే ఇక మొత్తం అరిపోయింది. అట్లా కాదు సార్, డీజిల్ ఇంకా 20 పెంచినా 30 పెంచినా బతుకుతాం సార్, ఆ ఓవైసీని సంగతి తేల్చేటోడు మోడీయే సార్, ఈ ముస్లింలను సంగతి తేల్చేటోళ్ళు బీజేపీ సార్, అందుకొరకు ఎంతన్నా భరిస్తామని. ఇది సరిపోతుంది కదా, ఎందుకు ఓటేస్తున్నావు? సో ఎందుకు ఓటేస్తున్నారు అన్న దానికి ఒక భయంకరమైనటువంటి హేట్ను సమాజంలో పెంచితే ఆ బేసిస్ ఓట్లేస్తారు ప్రజలు. ఇప్పుడు ట్రంప్ అదే కదా టెక్నిక్. ట్రంప్ ఏం చేస్తాడు, మీకు మైనారిటీల, బ్లాక్స్ పైన, హిస్పానిక్స్ పైన, ఇమ్మిగ్రెంట్ల పైన, అసలు అందరి పైన ఒక పెద్ద విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు, నిరంతరం రెచ్చగొడుతుంటాడు. ఆ విద్వేషం వల్ల ఏమైతుందంటే, ట్రంప్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఉన్నదా, మీకు ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయా, ట్రంప్ ఎకనామిక్ ఫెయిల్యూర్స్ ఏంటి, డాలర్ ప్రైస్ పడిపోతుందా, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమవుతున్నాయా, ట్రంప్ ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి లాభపడుతున్నాడు, వారేంటి, ఇవన్నీ మీకు ఎన్నికల సమయంలో కనబడవు. ఎన్నికల సమయానికి వచ్చే వరకు ఏంటి, ఆ వైట్ రేసిస్ట్ భావోద్వేగాన్ని పెంచేస్తారు. దానివల్ల మిగతా ఇష్యూస్ అన్ని పక్కకు పోతాయి. సో ఇది ఈ పోస్ట్ ట్రూత్ ఏజ్ అంటారు, సత్యానంతర ప్రపంచం అని. ట్రూత్తో సంబంధం లేదు. ఇక అందువల్ల మొదటిది ఏంటంటే, మోడీని ఓటు వేయడానికి ఎకానమిక్ ఫ్యాక్టర్స్ కారణం కాదు. మోడీకి ఓటు వేయడానికి హిందూస్ లో రెచ్చగొట్టబడిన యాంటీ ముస్లిం భావజాలం. ఇక అస్సాంలో అదే జరిగింది కదా, మియా ముస్లింలు అని ఏమంటున్నారు. బెంగాల్లో శివేంద్ర అధికారి ఏం చెప్పాడు, ఐ వర్క్ ఫర్ హిందూస్ అని ఓపెన్ చెప్పాడు, నేను హిందువులకే పనిచేస్తాను. అందువల్ల అది మొదటి రీజన్. ఇక రెండవ రీజన్ ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్. మీకు పోస్ట్ ట్రూత్ ఏంటంటే సత్యానంతర ప్రపంచం.
ఈ సత్యానంతర ప్రపంచానికి ఉండే స్వభావం ఏంటంటే నీవు ఏమి చేస్తున్నావు అనే రియాలిటీతో ప్రజల అభిప్రాయాలు ఫ్రేమ్ కావు. ప్రజల అభిప్రాయాలు నువ్వు ప్రజల్ని ఏమి నమ్మించగలుగుతున్నావు అన్న దాంతో ఫ్రేమ్ అవుతాయి. అంటే పర్సెప్షన్ డామినేట్స్ ఓవర్ ద రియాలిటీ. ఇందులో మోడీ బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే, ఒకటి ప్రతిపక్షాల బలహీనత, రెండు మీడియా పైన కంప్లీట్ కంట్రోల్. మీరు ఇప్పుడు నేషనల్ మీడియా తీయండి, సహజంగా టీవీ యాంకర్లు ఎట్లుంటారు, ఎవరైనా అటు ఇప్పుడు మీరు కూడా డిబేట్ నడుపుతారు కదా, మీరు రెండు పార్టీల వాళ్ళని పిలుస్తారు, మీరు టీడీపీ వైసీపీ వాళ్ళని పిలుస్తారు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తారు. టీడీపీ వాళ్ళను క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కౌంటర్ క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ వైసీపీ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేస్తారు. బీజేపీని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు వేసే ప్రశ్నలు కాంగ్రెస్ వాళ్ళు అడిగినట్టు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు బీజేపీ వాళ్ళు అడిగినట్టు ఉంటుంది. దాన్నే డెవిల్స్ అడ్వకేట్ అంటారు. అంటే ఎదుటి వ్యక్తిని కౌంటర్ గా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు వస్తాయి. కానీ మీరు నేషనల్ మీడియా మొత్తం చూడండి, నవిక కుమార్, అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్, ప్రణేష్, మీరు క్లియర్ గా వాళ్ళ బీజేపీ స్పోక్స్ పర్సన్ కన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడుతుంటారు బీజేపీ తరఫున. అసలు వాళ్ళు యాంకర్లే కాదు, దే ఆర్ మోర్ దెన్ పార్టీ స్పోక్స్ పర్సన్. ఇక ప్రతిపక్షాలు అసలు మాట్లాడనివ్వరు. అందువల్ల నీకు పర్సెప్షన్ మేనేజ్మెంట్ తో ఓట్లు పడతాయి. ఇది రెండవది. అంటే మీ మీడియా, సోషల్ మీడియా కంప్లీట్ నరేటివ్. ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబ్ లను కూడా ఏం చేస్తున్నారు, రవీష్ కుమార్ ఒక వీడియో కూడా పెట్టాడు చూడండి. యూట్యూబ్ లో మనకు వ్యూస్ రావటానికి నేరుగా ఛానల్ కు వచ్చి చూసే వాళ్ళు ఒకరు, రెండు సోషల్ మీడియా ద్వారా షేర్ అయినప్పుడు లింకులు చూసేవాళ్ళు రెండు, మూడవది సెర్చ్ రిజల్ట్స్. నువ్వు నాకు పెట్రోల్ ప్రైసెస్ అని సెర్చ్ చేస్తే నా వీడియో రావచ్చు మీకు. కానీ అత్యధికంగా వీడియోలకు మనకు వ్యూస్ వచ్చేది రికమెండేషన్స్. అంటే మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకో వీడియో మిమ్మల్ని సజెస్ట్ చేస్తుంది. ఈ రికమెండేషన్స్ మన వ్యూస్ కు చాలా కీలకం. ఇప్పుడు ఏం చేస్తున్నారు రవీష్ కుమార్ అండ్ ధ్రువరాట్ ఇలా కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు యూట్యూబ్ డేటాను కూడా చూపెడుతూ ప్రూవ్ చేశారు. యూట్యూబ్ లో మీకు ఆస్క్ స్టూడియో అని ఏ ఫీచర్ ఉంటుంది, మీరు అడిగారు అనుకోండి, సమ్మరైజ్ ది వ్యూస్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ ద లాస్ట్ 6 months ఫ్రమ్ రికమెండేషన్స్ అని కొడితే ఎంత తగ్గిందో చూపెడతారు. మీకు రవీష్ కుమార్ ధ్రువరాటీలో క్లియర్ గా రికమెండేషన్స్ ద్వారా వచ్చే వ్యూస్ తగ్గాయి. ఎలా సాధ్యమవుతుంది ఇది? అన్లెస్ గవర్నమెంట్ మేనేజర్ సంథింగ్. మీరు ఎందుకు సడన్ గా తగ్గుతాయి రికమెండేషన్స్ ద్వారా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను కూడా వెరిఫై చేశాను, నా దానికి ఏం తగ్గలేదు. అంటే నేను తెలుగు మీడియా కదా, దృష్టి ఎంత తొందరగా పడదు కదా. మీకు రాహుల్ గాంధీ విజయ్ కలిసిన ఫోటో, ఇన్స్టాగ్రామ్ లో వీడియో కంప్లీట్ గా ఆగిపోయింది రికమెండేషన్స్. అసలు ఎవరు పట్టించుకోకుండా చేశారు. అంటే సోషల్ మీడియాతో పైన ఇలా పవర్ఫుల్ నరేటివ్ బిల్డింగ్. అంటే అటు నేషనల్ మీడియాతో దీనికి తగ్గట్టు మన అపోజిషన్, దీనంత వీక్ అపోజిషన్ భారతదేశ చరిత్ర ఎప్పుడు చూడలే. ఆ మోడీని బీజేపీని ఎదుర్కోవడానికి వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. వీళ్ళు ప్రతిరోజు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. ఈ సెల్ఫ్ గోల్ వేసుకొని బీజేపీకి ఆయుధాలు ఇస్తూ ఉంటారు. సో ఇక రిసోర్సెస్, ఇలా మీరు ఎలక్ట్రానిక్ బాండ్ స్కీమ్ చూడండి, హైయెస్ట్ గా రిసోర్సెస్ ఏ పార్టీకి వస్తున్నాయి? అధికారికంగా, అనధికారికంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరు బీజేపీకి వస్తున్నాయి. తర్వాత ఇక అనుకూలంగా మీకు ఈడీ, సిబిఐ, ఐటీ, ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి టార్గెటెడ్ గా ఓటర్లను తీసేయడం, ఇన్ని రకాలుగా చేసిన తర్వాత పెట్రోల్ ధర పెంచితే ఏమవుతుందండి? అసలు ఈ పెట్రోల్ ధర పెరిగితే మనం పట్టించుకునే దర్శకులు ఎవడున్నాడు? దీనికి తోడు విషకన్య తీరి, విషకన్య నమూనా అంటారు దీన్ని. మన పాత తెలుగు సినిమాల్లో ఉండే చూడండి, మహారాజును చంపటానికి వీళ్ళని ఏం చేస్తాడు, విషకన్యను క్రియేట్ చేస్తాడు. విషకన్య ఎవరు అంటే, ఒక చాలా అందమైన అమ్మాయికి చిన్న చిన్న డోసుల్లో విషం ఎక్కిస్తూ ఉంటారు. మైన్యూట్ డోసులో కొంతకాలానికి ఆమె శరీరం అంతా విషం ఉండిపోతుంది. అప్పుడు ఆమె విషకన్య అయి హనీ ట్రాప్ అంటారు కదా, అప్పుడు ఆ రాజుకు హనీ ట్రాప్ వేస్తే రాజు ఆ విషకన్య వల్ల చనిపోతాడు. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ అంతే, మొదలు 5 రూపాయలు 3 రూపాయలు పెంచారు 5 రోజుల కింద, 5 రోజుల తర్వాత 90 పైసలు పెంచారు. నాకు అర్థం, అప్పుడే 3 రూపాయలు 90 పైసలు ఎందుకు పెంచలే?
5 రోజుల్లో ఏం కొత్తగా 5 రోజుల్లో ఆయిల్ మార్కెట్ కంపెనీ తలకిందులైపోయా. మీరు చూడండి, ఏ ప్రొటెస్ట్ లేకపోతే జస్ట్ 1 వీక్ ఆగండి మళ్ళీ ₹2 పెరుగుతాయి, మళ్ళీ ఒక 1 వీక్ 15 రోజులు ఆగండి మళ్ళీ ₹2 పెరుగుతాయి. అది క్యావియట్ ప్రొటెస్ట్ లేకపోతే, అంటే మీకు ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తే ఆగుతుంది. ఇవాళ ప్రొటెస్ట్ అవసరం లేదు, సోషల్ మీడియా చాలు. సోషల్ మీడియా కనుక పవర్ఫుల్ గా రియాక్ట్ అయితే, ఇప్పుడు నేను మాట్లాడిన ఈ వీడియోలు ఓ 10 లక్షల మంది చూశారనుకోండి, 100% పెట్రోల్ ధర పెరగదు, నేను ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఒక మంచితనం ఏంటంటే దే ఆర్ వెరీ రిసెప్టివ్ టు పబ్లిక్ ఒపీనియన్. అంటే చాలా గ్రౌండ్కు చెవులు పెట్టుకుని ఉంటారు. సో ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ను అంత సీరియస్ గా కలెక్ట్ చేయదు సిస్టమేటిక్ గా. బీజేపీ చాలా సిస్టమేటిక్ గా కలెక్ట్ చేస్తుంది. అందువల్ల మీకు పెట్రోల్ ధరలు రేపు మళ్ళీ పెరగద్దు అంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఈ ప్రభుత్వ చర్యని ప్రశ్నిస్తే ఆగుతుంది. లేకపోతే పీరియాడిక్ గా చిన్న చిన్న డోసులు పెరిగి ఓవరాల్ గా ఒక ₹20-30 పెరుగుతుంది. అన్లెస్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఒక $30 పడిపోతే ఇక పెంచాల్సిన అవసరమే ఉండదు కనుక పెంచారు. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మేరే సేహి జోడో అంటూ రేవంత్ ని ఉద్దేశించి మోడీ మాట్లాడడం వెనుక చాలా అర్థాలని తీశాయి బీఆర్ఎస్ పార్టీ అని కొంతమంది నాయకులు కూడా. సో మోదీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో సంబంధం ఉంది, రేవంత్ రెడ్డి